రీసెంట్గా కూడా ఇంకొక న్యూస్ అనేది వినపడింది. ఏంటంటే ఎస్కేఎన్ ప్రొడ్యూసర్, ఇది బేబీ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి ఒక ఈవెంట్లో అన్నారు, తెలుగు అమ్మాయిలను అసలు ఎంకరేజ్ చేయకూడదు, చేస్తే ఎట్లా ఉంటుందో నాకు బాగా అర్థమైంది అనేసి చెప్పాడు. సో అది ఎందుకన్నాడు, ఎవరిని ఉద్దేశించి అన్నారు? సో చాలా మందికి ఉన్న ఒక నీచమైన అలవాటు ఏంటంటే, ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ, నువ్వు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసావనుకో, నువ్వు నీచ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉంటే నిన్ను ఆదుకోవాలని కక్కుర్తి పడతాం. అంటే కక్కుర్తి అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈయన ఇది ఏదో చేశాడని నేను అనట్లా, కొంతమందికి ఉన్న అలవాటు చెప్తున్నా. అది మంచి అలవాటే, దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు నువ్వు ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసావు, ఆ హీరో వచ్చేసి ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు అంటే, ఓపెనింగ్సే కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లు వచ్చే రేంజ్లో ఉన్నాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా సినిమాకి అంత సాధిస్తున్నాడు సంపాదిస్తున్నాడు అనుకుందాం. నువ్వు ఇప్పుడు బాలేవు, నువ్వు మళ్ళీ ఫామ్లోకి రావాలంటే ఆ హీరో నీకు డేట్లు ఇస్తే అవుతుంది అని నువ్వు భావిస్తే వెళ్ళి వాళ్ళని డేట్లు అడగవచ్చు. కాకపోతే నీకు సహాయం చేయొచ్చు, ఇమీడియట్లీ చేయాలని ఏం లేదు. వాళ్ళ డేట్లు చూసుకొని ఏదో ఒక రోజు నీకు ఇస్తారు. అండ్ మళ్ళీ ఇది కామన్గా సాగేది. ఇంకొంతమంది ఏంటంటే, నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరో, వీళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, ఈ అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోతాడు. నువ్వు ఇంట్రడ్యూస్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుందాం. తర్వాత వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ డేట్లు అడుగుతావు. అప్పుడెంత ఇచ్చానో ఇప్పుడు అంతే ఇస్తా అంటావు. ఎందుకంటే నేనే కదా నేను ఇంట్రడ్యూస్ చేసింది, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నేనే కదా కారణం అని. వాళ్ళకి పాపం ఒక ఆశ ఉంటుంది, రూపాయి ఎక్కువ తీసుకుంటే బాగుండు అని. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది నిజంగానే నీకు డేట్లు ఇస్తారు, కానీ ఇప్పుడు ఇవ్వలేనండి, కొంచెం 4 సినిమాలు సైన్ చేశాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు నీ దగ్గరకు వచ్చి అడిగితే నీకు అంత కొవ్వా. అవతల వాళ్ళని ఎప్పుడైనా సరే మనం అర్థం చేసుకుంటే మనకి అవతల వాళ్ళు ఎప్పుడైనా సరే పాజిటివ్గానే అర్థమవుతారు. నేను ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే, చాలామంది వైష్ణవి చైతన్యను ఉద్దేశించే ఇతను ఈ మాటలు అన్నాడు అని రాస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ అదే నిజమైతే కనుక వైష్ణవి చైతన్య ఇప్పుడు తన కెరీర్ని నీట్గా మలుచుకునే దశలో ఉంది. అసలు విషయానికి వెళ్తే, చెల్లెల పాత్ర చేసిన అమ్మాయి హీరోయిన్గా అనుకోకుండా చిన్న ఛాన్స్ వస్తే ఆ సినిమా పెద్ద హిట్, నిలదొక్కోవాలి. ఇప్పుడు పాయల్ రాజ్పుత్ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా RX100తో ఎక్కడికో వెళ్ళిపోయింది. కొంతమందికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం, అనుకోకుండా వస్తుంది, అనుకోకుండా ఎక్కడికో వెళ్తారు. సో వాళ్ళు ఇంకా పైకి తీసుకెళ్లే దశలో మనం ఎంకరేజ్ చేయాలి తప్పితే, నీ స్వార్థం నువ్వు చూసుకొని అవతల వాళ్ళు నీకు టైంకి స్పందించకపోతే వాళ్ళకి కొవ్వని పొగరని డిక్లేర్ చేసి స్టాంప్ వేయడం మాత్రం తప్పు. ఇకపోతే ఎస్కేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే చాలా నీచంగా ఉంది. ఎందుకంటే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వద్దు అంటే, అందరూ తెలుగు అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే నిన్ను వైష్ణవి చైతన్య మోసం చేసిందే అనుకుందాం, 6 వద్దాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ పిల్ల లాంటిది కాదు బట్ వద్దాం. అందరు అమ్మాయిలు ఒకలాగే ఉండరుగా. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే మన అంజలి ఉంది, పిల్ల ఎవరు అనన్య నాగల్లా అంట అమ్మాయి ఉంది, ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్, ఒకరు కాదు ఇద్దరు కాదు. అంటే వీళ్ళందరూ మోసగాళ్ళు పెద్ద ఇది అన్నట్టు నువ్వు వ్యాఖ్యలు ఎలా చేస్తావు? ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చిరాని తెలుగు నేర్చుకుంటూ మంచి మంచి స్థాయికి వెళ్ళే హీరోయిన్లు కూడా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ ఇతను వాగిందైతే చెత్తవాగుడే, దాని అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ తెలుగు అమ్మాయిలకు మాత్రమే మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మలయాళం చూడు, మలయాళంలో ఆల్మోస్ట్ మలయాళ హీరోయిన్లకే అవకాశం ఇస్తారు. కన్నడలో చూస్తే చాలామంది హీరోయిన్ల పేరెంటల్ గౌడ ఉంటుంది, మీరు గమనించి ఉంటే వాళ్ళకే ఇస్తారు. మన తెలుగు వాళ్ళే అందరినీ ఇక్కడ రాణిస్తారు అంతే, మన వాళ్ళకి అవకాశాలు లేవు. సో ఇవ్వాలి, మన తెలుగు వాళ్ళకు కూడా ఇవ్వాలి. అండ్ మన వాళ్ళనే ఎంకరేజ్ చేయాలి. నీకేదో ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఊరందరి మీద పడి ఏడిస్తే అది పద్ధతి కదా.